नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रायदुर्गम पुलिस ने ऑनलाइन फ्रॉड करने वाली एक 3 रुकनी टोली को दबोच लिया है, जिसने बेरोजगार नौजवानों से ड्राइवरों की मुलाजिमत दिलाने का वादा करते हुए लाखों रुपए ले लिए थे। पुलिस के मुताबिक टोली के अरकान ने 711 नाम की एक कैब कंपनी कायम की और ड्राइवरों से एडवांस रकम तलब की। पुलिस ने एक बेरोजगार नौजवान और कैब ड्राइवर को फर्जी क्लाइंट के तौर पर इस्तेमाल किया और धोखाधड़ी का पर्दाफाश किया। అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్తే షన్నూర్ షంషుద్దీన్ అతర్ అలియాస్ మహమ్మద్ ఆయాన్, మహమ్మద్ అక్బర్, మహమ్మద్ జిషాన్ ఖలీల్ సిద్దికి అనే ఈ ముగ్గురు సమాజంలో ఉన్న అవకాశాన్ని ఆసరాగా తీసుకొని అమాయక ప్రజలను మోసగిస్తూ మరి వాళ్ళను పబ్బం గడుపుతున్న ఈ ముగ్గురు నేరస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. నేరస్తులు షన్నూర్ షంషుద్దీన్ అనే అతను MBA చదివిన ఈ అహ్మద్ నగర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మరి ఇతను గతంలో కూడా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల చీటింగ్ చేసి చాలామందిని మోసపుచ్చడం అనేది జరిగింది. దీనికి సంబంధించి పూనాలో కూడా ఒక కేసు నమోదైంది. ఇతడు అంటే కంప్యూటర్లో ఎక్స్పర్ట్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరున వెబ్ పేజెస్ క్రియేట్ చేసి అమాయకులైన బిజినెస్ ఏదైనా చేద్దాం ఉత్సాహంతో ఉన్న యువకులను మరి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను పార్ట్నర్స్గా చేసుకొని మరి మోసగిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ మనకు దృష్టికి వచ్చింది, మనకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాజాగూడలో ఒక కేసులో అంటే ఈ క్యాబ్స్, ఆన్లైన్ బుకింగ్ క్యాబ్స్ లైక్ ఊబర్ క్యాబ్స్ లాగానే దీన్ని కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఊబర్ డ్రైవర్లను అందరినీ కూడా వాళ్ళు ప్రోత్సహించి వారికి ముందు అతను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాజాగూడలో ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।